ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. హోషేయ గ్రంథము 7:15. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని ఎడల జరిగించిన ప్రతి కార్యం మనందరికీ తెలుసు. వారు ఎంత ఎదురు తిరిగినా వారికి బుద్ధి చెప్పి మరలా సరైన మార్గంలో నడవడానికి బలపరిచి వారి కొరకు ఎంతో చేశారు. అయినా సరే ఏం చేశారు? మరలా తిరుగుబాటు చేశారు. దేవునికి వారి మీద నమ్మకం లేదు కనుకే వారికి ఏం చేసినా మరలా నా మీద దుర్యోచనలు చేస్తారు అని అంటున్నారు. నువ్వు కూడా ఒకప్పుడు ఇశ్రాయేలీల వల్లే ప్రవర్తించిన వాడివే. నీ బ్రతుకును కూడా దేవుడు మార్చాడు కదా. మరి నిన్ను దేవుడు నమ్మగలడా? నువ్వు పడిపోయినా మరలా దేవుని యొద్దకు వస్తావని? నమ్మగలడండి అని బాగానే చెప్తావు. కానీ ఎన్నిసార్లు ఇలా? దేవుడు క్షమించేవాడని బుద్ధిపూర్వకంగా పాపం చేసి మరలా దేవుని చెంతకు చేరితే నీకు క్షమాపణ రాకపోగా దానికి తగిన శిక్ష వస్తుంది. జాగ్రత్త. దేవుడు నీకు ఎంత చేసినా ఏదో ఒక విషయం మీద ఆయన్ని నిందిస్తే ఇంక నేను ఎలా నమ్ముతాడు? నీ ప్రార్థనను ఎలా ఆలకిస్తాడు? ఒకసారి ఆలోచించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.